ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి. మనం ఒక పవర్ మనకి రావడానికి ఏదైనా ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి కూడా. రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు, పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ. కానీ నేనేమంటానంటే కొన్ని మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు మనసు ఉంది, నా మనసు బాగోలేదు అని అంటాం. ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, నా మనసు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు సినిమాకి రానండి, ఇప్పుడు తిననండి, ఇప్పుడు నేను ఈ పని చేయాలండి, నా మనసు బాగాలేదండి అంటాం. మరి మనస్సును చూపించగలరా అని ఎవరైనంటే చూపించలేమండి, మనసు బాగాలేదు, నాకు తెలుసుగా మీకు ఎలా తెలుసు అంటాం. ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే, దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎలాగా అంటే ఒకటి, మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. జాబ్ పోయింది, లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది, లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము, మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి, ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది. అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో కర్మ అయింది. మీరేం చేస్తున్నారు, సేమ్ కర్మని అగైన్ చాంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, కొన్ని అందమైన సంఘటనల్ని, కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్నాం, మనకేమనిపిస్తుంది, తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు నవ్వు వస్తుంది, అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా, క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకు ఫస్ట్ ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం, అలాంటిది కావచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను, ఒక ఆశతో బ్రతకడం, ఒక గోల్తో బ్రతకడం, ఒక
మీ లైఫ్లో ఒక యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్తో బ్రతకడం, ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నా అనుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం, ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్. మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి? బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి, మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు. ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి, ఇది లేదు అని అనుకునేవారు నమ్మకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందుకే మన పాతకాలం వాళ్ళు ఒక విషయాన్ని చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు, నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తున్న సంపాదన, మీరు తిరుగుతున్న కారు, మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది. అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడ్డాడే, అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు. కొంతమంది నేను ఒప్పుకుంటా, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు, అది నేను ఆ విషయం మాట్లాడట్లా, ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు, మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి, ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఒకటి. రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇలాంటి వాడే, వీడు పెద్ద దొంగ, లేకపోతే వీడు ఉమనైజర్ అనో, లేకపోతే ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో, వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో, వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో, లేకపోతే వీడు ఆఫీస్లో అసలు ఆఫీస్కి సరిగ్గా వెళ్ళడనో, వాళ్ళలో ఉన్న తప్పునే చూస్తూ ఉంటాం 24 గంటలు. వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పనిచేయడు, లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు, లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు, ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. మనం ప్రకృతి అంటే నాట్ ఓన్లీ చెట్లు గుట్టలే కాదు, మనుషులు కూడా ప్రకృతే. వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవ్వడం కాదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి, రూపం, వీడు అంత దోచుకుంటున్నాడండి. రెండవది, వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. నాలుగవది, వీడు పెద్ద ఉమనైజర్. ఐదవది, వీడికి అసలు బాధ్యతలు లేవు. మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి. ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో, లేదా తల్లిని బాగా చూసుకుని ఉంటాడేమో, తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో, లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో, లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో. అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు, కేకలయ్యొచ్చు, ఇంత నోరేసుకొని పడిపోవచ్చు, కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఇది ఎందుకు వస్తుందండి? దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన, ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన, ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. మీన లగ్నము, మీన రాశి. ఈ మీనం వారికి ఎటువంటి ప్రక్రియ, ఎటువంటి సాధన నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది? సహజంగా మీనం వారికి ఉన్న సహజ లక్షణం, మీనం వారిలో ఉన్న టాలెంట్ ఏమిటి అంటే, పర్టికులర్గా అసలు నేను ఎందుకు జన్మనెత్తాను, నా లైఫ్ పర్పస్ ఏమిటనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. దానివైపు ఎందుకంటే సహజంగా మీనరాశిలో జన్మించిన వారికి లాస్ట్ లైఫ్ అవుద్ది చాలామందికి. అది కొన్ని కాంబినేషన్స్, సాటర్న్ కేతు అండ్ గురు రాహు, వీటి డిస్టెన్స్ని బట్టి ఒక్కొక్కసారి వేరే జన్మలు ఉంటాయి. బట్ మీనరాశిలో జన్మించారు, మీన లగ్నంలో జన్మించారంటే దిస్ ఇస్ ద లాస్ట్ లైఫ్, గుర్తుపెట్టుకోండి. అందుకని వీళ్ళ జీవిత అన్వేషణ ఆ రకంగా ఉంటూ ఉంటుంది. రైట్. అయితే ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ తగ్గాలంటే ఏమిటి, చేయాల్సింది ఏమిటి? ముఖ్యంగా చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయాలి మీనరాశి వారు. చంద్రుడు ఆరాధన ఎంత చేస్తూ ఉంటే,
శివాభిషేకం ఎంత చేస్తూ ఉంటే, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలను ఎంత చదువుతూ ఉంటే, మెడిటేషన్ ఎంత చేస్తూ ఉంటే, ప్రాణాయామం ఎంత సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు నెగటివ్ ఎనర్జీ కంప్లీట్గా జీరో అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఓం రాజరాజేశ్వరియే నమః అని చెప్పే మంత్రం కూడా చక్కగా పనిచేస్తుంది. లేదా అమ్మవారికి సంబంధించిన లలితా స్తోత్రాలు కూడా చేసుకోవచ్చు. మరి కేవలం మీకు మీరుగా ఇచ్చేసుకుంటే సరిపోతుందా? ఇంకా ఏమైనా చేయాలా అంటే, ఎప్పుడు కూడా మన కోసం మనం బ్రతకడం కామన్గా బ్రతుకుతూ ఉంటాం, కానీ మీరు ప్రకృతికి, సొసైటీకి, సమాజానికి ఎంతవరకు మీరు హెల్ప్ చేస్తున్నారు ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి, పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి సమాజంలో మనం చేసేటువంటి పనులు కూడా తోడ్పడుతూ ఉంటాయి. పర్టికులర్గా మీనలగ్నం వారు, మీన రాశి వారు చేయవలసింది ఏమిటి అంటే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సమాజంలో చూడండి, పేదవాళ్ళు ఉంటారు, లేకపోతే ధనం కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. మీరు పర్టికులర్గా బాగా చదివే పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ తల్లిదండ్రులది ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం, లేకపోతే పట్టించుకోలేని వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏదైనా హెల్ప్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. నేను చాలామంది చెప్పాను, చాలామంది జీవితాల్లో వాళ్ళ స్ట్రెస్, ఎందుకంటే ఇవాళ రేపు నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్లో ముఖ్యంగా అందరికీ ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల విపరీతమైన స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. స్ట్రెస్ ఫస్ట్ క్లియర్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఈ రకమైనటువంటి దానం అంటే పుస్తకాలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఫీజు కట్టడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా చేయాలి. దాంతోపాటు పర్టికులర్గా ఇక్కడ మీనలగ్నంలో జన్మించారంటేనే అది వాళ్ళ పుత్రులతో కానీ, తండ్రితో కానీ సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంటుంది. అంటే వాళ్ళకి మీరు చేయవలసింది రావడం, లేదా వాళ్ళ ద్వారా మీరు ఏదైనా పొందడం, అది తండ్రి కొడుకుల మధ్యన ఎక్కువగా ఉంటుంది మీనలగ్నంలో వారికి. అందుకని పొరపాటున కూడా మీరు గొడవ పెట్టుకోకండి తండ్రితో. ప్రత్యేకంగా తండ్రి తరపు వాళ్ళు, తండ్రి సమానులతో మీరు ఎంత గొడవ పెట్టుకుంటూ ఉంటే మీకు అంత పెరుగుతూ ఉంటుంది దాని ప్రభావం, గుర్తుపెట్టుకోండి. సో అంటే వాళ్ళ బాధపడడం కావచ్చు, వాళ్ళ గురించి జీవితం ఇది అవ్వడం కావచ్చు, వాళ్ళ బాధలో ఉండడం కూడా జరుగుతుంది సమ్టైమ్స్. సో ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇక్కడ ఏంటంటే గోధుమ రవ్వతో చేసిన పదార్థాన్ని పేదవాళ్ళకి పంచడం, లేకపోతే గోవుకి గోధుమ రవ్వ తినిపించడము, లేనట్లయితే గోధుమ రవ్వతో చేసిన తీపి పదార్థాన్ని ఆలయంలో ఇచ్చి అందరికీ ప్రసాదంగా పంచడము, ఇవి చేయొచ్చు. తీపి పదార్థాలను ప్రసాదంగా పంచడం ద్వారా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ చాలా తగ్గుతుంది. స్వీట్ డబ్బా ఇవ్వచ్చు, మనకి కోవా, రకరకాల స్వీట్స్ ఉంటాయి, వాటిని చక్కగా దేవుడి దగ్గర పెట్టి గుళ్ళో వచ్చిన భక్తులందరికీ భగవంతుడు ప్రసాదంగా పంచవచ్చు. మీనలగ్నం వారు తీపి పదార్థాలను ఎంత పంచితే అంత చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే గోవు విషయంలో కూడా చపాతీకి శుక్రవారాలు నూనె వేయనటువంటి, అంటే నూనెతో కాల్చినటువంటి చపాతీ మీద చక్కగా మీరు దానికి తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవు తినిపించి చూడండి, మీకు ఇమీడియట్లీ రిలీఫ్ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ ఏదో సడన్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా చేయండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.